ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. రఘునాథపాలెం మండలానికి త్వరలో గోదావరి, కృష్ణా, బుగ్గవాగు నీళ్లు కూడా వస్తాయని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడు భూములతో ఎడారిలా ఉన్న మండలం ఇప్పుడు జలకళతో అత్యంత ఖరీదైన మండలంగా మారిందని తెలిపారు. కులాలు, మతాలు, వ్యక్తులు చూడలేదని అభివృద్ధే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. సామాన్యులు, చిన్న సన్నకారు రైతులు ఉండేటటువంటి మండలం ఇది. కృష్ణా బేసిన్కి కానీ, గోదావరి బేసిన్కి కానీ అందకుండా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్క మండలానికి సాగునీటి సౌకర్యాలు లేకుండా పోయినాయి. మేము 46 మండలాల్లో చేసిన ఈ యొక్క రఘునాథపాలెం మండలానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాలని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు వాడుకునే అవకాశాలు తక్కువ. ఎందుకంటే సాగర జలాలు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ కెనాల్ మీద లిఫ్ట్లు పెట్టాలంటే దానికి చాలా పర్మిషన్లు కావాల్సినటువంటి సందర్భం ఉండేది. అటువంటి అప్పుడు కూడా మోటాపురం కానీ, వెంకటాయపాలెం కానీ, ఏనుకూరు కానీ, అదేవిధంగా కప్పలబంధం కానీ, వెంసూరు కానీ, నాకు ఈ మంత్రిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రస్తుతానికి సాగర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లతోటి మీ పంటలు పండించాలని, మీ యొక్క వ్యవసాయం కొనసాగాలని చెప్పి తాత్కాలికమైనటువంటి లిఫ్టే ఇది. రేపు బుగ్గవాగు కూడా వస్తే బుగ్గవాగు ద్వారా గ్రావిటీలోనే మీ చెరువులకు నీళ్లు వచ్చేటట్టుగా రేపు రాబోయే సంవత్సరంలో అది కూడా పనులు ప్రారంభిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.